ఇప్పుడే నేను ఆలియా భట్ గారి ఆల్ఫా టీజర్ చూశాను. టీజర్ చూశాక నాకు ఒకటే అనిపించింది, ప్రీవియస్ స్పై యూనివర్స్ ఫిలిమ్స్ లో ఆ ఫారెన్ లొకేషన్స్, ఆ బిగ్నీ షాట్లు, ఆ హీరో విలన్ పంచ్ డైలాగులు ఇవన్నీ చూసి చిరాకెత్తిన నాకు ఈ టీజర్ కొంచెం ఫ్రెష్ ఫీల్ అయితే వచ్చింది. టీజర్ చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది బాబీ డియోల్ గారు తన కూతుర్ని ఒక 18 ఏళ్ళు ఒక అసాసిన్ లా ట్రై చేసి ఒక మిషన్ కి పంపిస్తున్నారు అని చెప్పి. దీని గురించి వార్ 2 ఎండింగ్ లో ఒక చిన్న గ్లిమ్స్ లా ఇచ్చారు. ఇప్పుడు ఆలియా భట్ గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లాగా ఒక టీజర్ వదిలారు. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆలియా భట్ గారి యాక్షన్ అంత రియలిస్టిక్ గా అనిపించట్లేదు. ఐ ఫీల్ ఆలియా భట్ గారికి కొంచెం క్యూట్ రోల్స్ సెట్ అవుతాయి, కానీ ఇలాంటి యాక్షన్ రోల్స్ ఆమెకి అంత సెట్ కావాలి నా ఫీలింగ్. సేమ్ ఇదే ఫీలింగ్ నాకు జిగ్రా చూసినప్పుడు కూడా అనిపించింది. ఒకవేళ ఇది వైఆర్ ఆఫ్ స్పై యూనివర్స్ లో పార్ట్ కాకపోయి ఉంటే ఐ ఫీల్ ప్రియాంక చోప్రా గారు ఆర్ కత్రినా కైఫ్ గారు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు చేసిన ఈ రోల్ కి కొంచెం జస్టిఫికేషన్ వచ్చింది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇంకొకటి, మనకి రిలీజ్ చేసిన లుక్ లో గానీ అండ్ తమ్నైల్ లో గానీ శర్వరి గారు ఫోటో పెట్టారు, బట్ టీజర్ లో ఆమెది ఒక్క షాట్ కూడా లేదు. జస్ట్ ఆలియా భట్ టీజర్ అయితే ఆలియా భట్ గారిని ఒక్కరిని చూపించచ్చు కదా, వై? అండ్ కొన్ని లీక్స్ వస్తున్నాయి దట్ బాబీ డియోల్ ఒక ఫార్మర్ రా ఏజెంట్ అని చెప్పి, రా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక రోగ్ ఏజెంట్ లా మారి తన కూతుర్ని ఒక అసాసిన్ లాగా బిల్డ్ చేశాడు అని చెప్పి, ఇంకొన్ని రూమర్స్ అయితే శర్వరి ఐఎస్ఐ ఏజెంట్ అని చెప్పి, ఇలాంటి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. బట్ ఐ హోప్ వార్ 2 లో లాగే శర్వరి అండ్ ఆలియా భట్ క్యారెక్టర్ కలిసి పెరిగారు, తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వచ్చి తను ఐఎస్ఐ తీవ్రవాదిగా మారిపోయింది, ఇలాంటివి ఏవి పెట్టకుండా ఉండుంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో అంతే, దట్స్ మై ఒపీనియన్ ఆన్ దిస్ టీజర్. చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. ఒక్క ఛాన్స్ ఇస్తావా?